హితబోధను సహింపక దురద చెవులు గలవారై ఉన్నారు. మనకున్న ప్రాబ్లం ఏంటంటే దురద చెవులు. సో దురద చెవులకి గోకడానికి కాదు సువార్తికుడు ఉన్నది, ఎందుకు దానికి మందు వేయడానికి ఉన్నాడు. దురద చెవులు కలిగిన వారు. ఇంకా క్రింద అన్నాడు చూడండి, సత్యమునకు చెవినీయాక, అంటే దేనికి మన చెవులను లోపరచాలో, మన వినికిడి దేనికి ఉండాలో, ఏం వినాలో మనకి తెలియదు. మనం పోగు చేసుకుంటాం. ఏది మనకిష్టమైన ప్రోగ్రామ్స్ని మనం ఎట్లా చూస్తామో ఏంటి, ఏదో యూట్యూబ్లోనో టీవీలోనో ఛానల్స్ అవి చూసినప్పుడు ఏం వింటాం, ఏం చూస్తాం, మనకు నచ్చిన ప్రోగ్రామ్స్ చూస్తాం, మనకు నచ్చిన సీరియల్ చూస్తాం, అంతే తప్ప నచ్చంది లేకపోతే ఏది మనం చూడం కదా. సో అట్లాగా రక్షించబడిన వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటంటే మన చెవులు దురద చెవులు, మన చెవి సత్యం వైపుగా వెళ్ళదు. కనుక మనకి సైతిగా ఉండే, సమ్మగా ఉండే, మన సంతోషపరిచేటువంటి వాక్యాలు ఆధారం చేసుకుని ఏదేదో చెప్పేటువంటి వారిని మనం పోగు చేసుకుంటాం. అది న్యాచురల్గా జరిగేటువంటి విషయం. ఇందులో ఎవరు ఎక్సెప్షన్ లేదు. నేనైనా జాగ్రత్తగా ఉండకపోతే అంతే. దురద చెవులు మనకున్నాయి కనుక కల్పనా కథల వైపు తిరుగు కాలము వస్తూ ఉంది కనుక సువార్తికుడు వాక్యాన్ని ప్రకటించాలి. సో ఈ లేఖనం నుండి మనకున్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే చెవి సమస్య ఉన్నది. మనం సత్యం వైపు మన యొక్క చెవులను రిక్కించకుండా సత్యవాక్యమును, లేకపోతే ఇంకా అక్కడ ఏమన్నారంటే చూడండి, హితబోధను సహింపక, అంటే ఆ క్రింద రాసుకుంటూ వచ్చాడు ఫుట్ నోట్లో, ఆరోగ్యకరమైనటువంటి బోధ. అంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తినకుండా మనం ఏం చేస్తాం, ఈ యొక్క అనారోగ్యకరమైనటువంటి ఫుడ్స్ వెనకతల మనం వెళ్తూ ఉంటాం సాధారణంగా. ఏదో జంక్ ఫుడ్ ఇవన్నీ అంటూ ఉంటాం కదా అది. సో అట్లాగే మనుషులకి ఏంటంటే అయ్యే బాగుంటాయి ఏంటి, అవి రుచి వచ్చినట్టు ఇంట్లో తిండి రుచి రాదు. ఆ స్మెల్ ఇవన్నీ కూడా ఆ వాసనే అలా వెళ్తూ ఉంటే మన ఆహ్వానిస్తూ ఉంటుంది. సో అది మన ప్రాబ్లం. మనకు తెలుసు అది ఆరోగ్యకరమైనది కాదు అని, కానీ అక్కడికే వెళ్తాం. అట్లాగే ఆరోగ్యకరమైనటువంటి బోధ మనకు సహించదు. సహింపక దురద చెవులు కలిగిన వారే సత్యమునకు చెవినియ్యక. సో అది మన సమస్య, అది మన సమస్య. కాబట్టే దేవుని యొక్క లేఖనాల వైపు మనం వెళ్ళడానికి మన చెవులను సరి చేసుకోవాలి.